ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. యోగ సాధకులందరికీ శుభోదయం. ఈరోజు మనం వక్రాసన్ అలాగే గోముఖాసన్ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ రెండు కాళ్ళను చాపండి. ఇప్పుడు ఏం చేయాలి? వక్రంగా అంటే వంకరగా తిప్పాలి కాబట్టి ఒక కాలుని మడచండి. అది అయితే మనం ఏ కాలు అయితే చాపామో ఆ చేతిని పైకి తీసుకోండి. ఇదమ్మా, ఈ చెయ్యి, నువ్వు ఈ చెయ్యి. ఇక్కడ రివర్స్లో చేస్తున్నారంటే ఒకేసారి రెండింటిని ఇలా కాలు దగ్గర నుంచి తీసుకురావాలి. ఇక ఇక్కడ పైనుంచి తీసుకురావాలి. చూడు వెరీ గుడ్. ఇప్పుడు వెనక్కి చూడాలి అంతే. అటు ఇటు చేతిని సరిగా అనుకో. ఇప్పుడు ఇదేమైంది? వంకరగా తిప్పారు. వక్రాసన్. వెనక్కి చూడాలి, తలని వెనక్కి తిప్పాలి. అజిత్ నువ్వు కూడా ఇలా ఉండగలిగినంతసేపు ఆసనం స్థితిలోనే ఉండాలి. ఇది దీనివల్ల మనకేంటంటే నడుము దగ్గర ఉండే ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. అలా ఉండగలిగినంతసేపు ఉండండి. ఉండలేనప్పుడు ఇక ఆసన స్థితిలోనే మనం సహజంగా శ్వాసలు తీసుకుంటూ మన నడుము దగ్గర పెయిన్ వచ్చేది చూసుకుంటూ ఉండాలి. నిదానంగా ముందుకు వచ్చేయండి. ఇప్పుడు విశ్రాంతి స్థితి. అలాగే మళ్ళీ రెండో పక్క చేయాలి. ఇప్పుడు ఆ కాలు మడిచారు, ఇప్పుడు రెండో ఆపోజిట్ కాలు మడవండి. ఇప్పుడు ఈ కాలు మడిచాము నువ్వు, ఈ కాలు. ఇప్పుడు ఆ చేతిని పైకి తీసుకోవాలి. ఆ చెయ్యి పైకి తీసుకొని రాని అంతే. చక్కగా కాలు చక్కగా పెట్టేసి కాలు స్ట్రైట్గా పెట్టాలి. అట్లా అంతేగాని అట్నుంచి పట్టుకో. వెనక్కి చూడు, అది బాగా వస్తుంది. వక్రాసన్ రెండో సైడు అలా చూడాలి. వంకరగా తిప్పినప్పుడు మనకి మెడ యాక్టివేట్ అవుతుంది, మెడ దగ్గర. అలాగే నడుము దగ్గర కూడా బాగా ఫ్యాట్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రోజుకి టైమింగ్ పెంచుకోవాలి. వక్రాసన్ వంకరగా తిప్పుతున్నాం కాబట్టి వక్రాసన్. ఆసన స్థితిలో అలానే ఎక్కువసేపు ఉండగలగాలి. నిదానంగా ఉండగలిగినంతసేపు ఉండి, ఉండలేనప్పుడు నిదానం ముందుకు వచ్చేయండి. వక్రాసన్ తర్వాత మనం విశ్రాంతి స్థితి తీసుకున్నాము. ఇప్పుడు గోముఖాసన్. గోముఖాన్ని పోలి ఉండే ఆసనం గోముఖాసన్. పెట్టేసి రెండు కాళ్ళను అలాగా ఒక కాలు మీద ఒక కాలు, అంటే పై దవడ కింది దవడ రెండు కాళ్ళను అలా పెట్టేసి మనం బెడ్ మీద కూడా ఈ యొక్క వాటిని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశాము? ఏ కాలైతే కింది ఉందో ఆ చేతిని కింది తీసుకొచ్చాం. అంతే. కళ్ళు మూసుకొని మోచేతిని ఆకాశం వైపు చూసేటట్టుగా పెట్టండి. కళ్ళు మూసుకోండి. మనకి ఏ భాగాలలో పెయిన్ వస్తుందనేది గమనించండి. స్ట్రైట్గా కూర్చోండి. ఓకే. ఇది గోముఖాసన్. గోముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకి ఈ గూడలు, అలాగే కొంతమందికి ఈ జబ్బల భాగాలలో ఫ్యాట్ బాగా పేరుకుపోయి ఉంటుంది. ఈ యొక్క ఆసనం వలన మనకి మన యొక్క స్ట్రెచ్చర్ అంటే చూడగానే మనకు కొంతమంది ఏం చేస్తారంటే కూర్చున్నా నిలబడిన ఇట్లా వంగినట్టుగా, బెండ్ అయినట్టుగా, ఇట్లా గూనీలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆసనాన్ని ఉదయం సాయంత్రం చేసుకుంటామో ఈ యొక్క మనకి ఉన్నటువంటి ఫ్యాట్ బర్న్ చేసుకోవచ్చు. నిదానంగా బయటకు వచ్చేయండి. మళ్ళీ ఆపోజిట్ కాలు మార్చుకోండి. ఆపోజిట్గా అంతే. కాలు మీద కాలు అలాగా గోముఖాన్ని పోలి అంతే. సింపుల్. తల స్ట్రైట్గా ఉండాలి. మోచేయి ఆకాశాన్ని చూస్తుండాలి. స్ట్రైట్గా ఉండాలి. అజిత్ను ఉండగలిగినంతసేపు ఇలా ఉండండి. ఒక సైడ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ చేసుకోవాలి. గోముఖాసన్ మనకి గోముఖాసన వలన చూడండి, రెండు కాళ్ళు మనం కాలు మీద కాలు పెట్టి అలానే ఉంచడం వలన రక్త సరఫరా అనేది
తొడల భాగంలో బాగా ఎక్కువగా ప్రెషర్ అవుతుంది, ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఒకేసారి మళ్ళీ కాళ్ళని తీయగానే మనకి నాగార్జున సాగర్ డ్యాము గేట్లు ఎలా అయితే తీయగానే వాటరు ఫోర్స్గా వచ్చేస్తుంటాయో మనకి ఆ బ్లడ్ అనేది ఆ కాళ్ళ భాగాలలో వచ్చేస్తుంది. అందువల్లనే మనకు ఆసనాల వల్ల ఎందుకు రిజల్ట్ ఎక్కువ వస్తుందంటే కారణం అదే అనమాట. నిదానంగా బయటకు వచ్చేయండి, ఉండగలిగినంతసేపు ఉండి సుఖాసనంలోకి వచ్చేసేయండి. సుఖాసనంలో కూర్చోండి. మనం ఈరోజు వక్రాసన్, గోముఖాసన్ గురించి తెలుసుకున్నాం. ఈ యొక్క ఆసనాలను ఉదయం సాయంత్రం అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటే మనకున్నటువంటి సమస్యల్ని పోగొట్టుకోవచ్చు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ.